అలా కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళ మీద అంత నమ్మకం? మాకు ఎందుకు నమ్మకం అంటే ఇందాక ముందు కేసీఆర్ ఇచ్చిన పథకాలు అన్నీ కూడా మాకు అందినాయి. ఇప్పుడు మొన్న పోయిన సీఎం ఎలక్షన్లలో అంతా మోసపోయినాం. వాస్తవానికి మేము మళ్ళా టీఆర్ఎస్ తెచ్చుకుంటాం. అండ్ ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీ దాకా చాలా ప్రజలకు మంచి చేశారు కాసాని గారు. ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆయన కూడా ముద్రాజు బిడ్డ, బీసీల గురించి చాలా కొట్లాడి అదేవిధంగా ప్రతి ఒక్కదాని కూడా ముందుగా ఉంటాడు. ఓకే, మీ ఓటు ఎవరికి సార్? మేము కార్కే ఇస్తాం. సార్ కార్ దూసుకెళ్తుందా? దూసుకెళ్తారు. ఎలాంటి మెజారిటీ వస్తుంది? 100% మెజారిటీ వస్తుంది. ఎందుకంటే మొన్న పోయిన మోసపోయిన ప్రజలు ఇప్పుడు మళ్ళా తిరగబట్టి వచ్చి చేవలే పబ్లిక్ చూస్తేనే అర్థమవుతున్నది మాకు. థ్యాంక్స్ సార్. నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎంపీగా, బరాబర్ పోటీ చేస్తాడు. ఆటోమేటిక్ గా మన బీసీ బిడ్డ 40 సంవత్సరాలు మొత్తం రెడ్డిలకు పరిపాలించారు. 40 సంవత్సరాల తర్వాత మన బీసీ బిడ్డ వచ్చినందుకు అందరికి మనకి గడపడుతున్నాము. ఒకటి మాయా మాటలు చెప్పిన మన రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి ఇది ఇస్తాం అది ఇస్తాం నేను చెప్పి మాయా మాటలు చెప్పి 40 సంవత్సరాన్ని ఈ బూత్ మాటలు అన్ని ఆడుకుంటా ఉన్నా. ఇప్పుడు 5 సంవత్సరాలు గెలిచి 5 నెలలు గెలిచి ఒక్క హామీ కూడా చేయలేడు. బస్సు పాస్ అని చెప్పి ఆ బస్సులో మొత్తం కొట్లాడుతారు రోజు. అవన్నీ మాయమాట చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నా, నువ్వు మర్యాద మీద వచ్చిన పని ఏమో చూసుకో, అంతేగాని కేసీఆర్ అట్లుండే కేసీఆర్ దీని ఏమన్నా చేసుకో. 5 నెలలు నడుస్తున్నావు, ఇప్పటికీ ఒక ఆమె ఏమైనా చేయలేవు. వచ్చే మహేష్ పల్లి వస్తావు, ఇక చూపిస్తావు, సైనికాంత్ వస్తున్నా వెళ్ళిపోతున్నా అంతే అని మాత్రం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఎలక్షన్ల 10కి కాదు 18 సీట్లు మా ఎంపీ సీట్లు బరాబారి వస్తాయని భారీ మెజార్టీతో వస్తాను. ఖచ్చితంగా కాసా జ్ఞానేశ్వరరావు బరాబారి గెలుస్తా అని నేను చెప్తున్నా. తెలంగాణ కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఎలా అనిపిస్తుంది? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా గతంలో శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తన తప్పును తెలుసుకొని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రజలు ఒకటే ఆలోచన భారీ మెజారిటీతో చెవెళ్ళలో ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజు గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నారు. ఓకే, అండ్ ఆయన ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీ దాకా చాలా ప్రజలకు మంచి చేశారు, అందుకే గెలిపించారు ఆయన్ని. ఆయన విజయం ఎలా అనిపిస్తుంది మీకు? కాసాని జ్ఞానేశ్వరరావు ముఖ్యంగా బడుగు బలిగిన వర్గ నాయకుడు, అట్టడుగు స్థాయి నుంచి వారి యొక్క అన్ని కుల సంఘాలతో మమేకమై ఈరోజు ఏ సంఘ నాయకుడు కూడా ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ అంటే ముత్తురాజు గారు అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ప్రజల్లో కూడా ఒక చరిత్ర సృష్టించి ఈరోజు చెవెళ్ళ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను రెపరెపలాల్సిందని కోరుచున్నాను. మీ ఓటు ఎవరికి? కేసీఆర్ గారికి. థ్యాంక్స్. తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.